తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ అవర్ యూట్యూబ్ ఛానల్. రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వారికి పడుతున్నాయి, సంక్రాంతి పండుగకు పడుతున్నాయా, రైతులలోనైతే అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు రైతు భరోసాకు సంబంధించి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఓన్లీ సాగు చేసే వారికే రైతు భరోసాను అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం. దానికి సంబంధించి అయితే ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగానైతే మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది. ఎకరాకు ఎంత ఇస్తున్నారు, అలాగే ఏ భూములకు ఇస్తున్నారు, ఎవరు సాగు చేస్తున్నారు, ఏం సాగు చేస్తున్నారు, పొలం సాగు చేసే వారికి అయితే ఈ రైతు భరోసా పథకం డబ్బులు పడుతున్నాయి. మరి మిగతా పత్తి రైతులు వీళ్ళు ఎవరైతే కందులు లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో చిలకల భూములకి వీటికి కూడా రైతు భరోసా అనేది అయితే అర్హులని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగింది. 1 నుండి 3 ఎకరాల వరకు అయితే ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే ఇంకా ఇప్పుడు మన సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతి ఆఫ్టర్ 23వ తారీఖు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. చాలా స్పష్టంగానైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేసినట్టయితేనే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే తెలియని రైతులు ఉన్నారో తప్పకుండానైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అందరైతే చేసారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే హామీ ఇచ్చారు. మనకు ఏదైతే ఇప్పుడు 2 సీజన్లు కలిపి రైతు భరోసా ఇప్పుడు మనకు రైతు బంధు ఏదైతే ఉందో పూర్తిగానైతే నిలిపివేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోని పెట్టిన ప్రకారమే రైతు భరోసా అనేది ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే 15,000 అయితే చెప్పడం జరిగింది. ఇక 15,000 అయితే పోయినాయి. ఇప్పుడు మనకు 12,000కి అయితే కొంచెం ఏదో ప్రభుత్వం అయితే దిగిందనమాట. మరి ఎందుకు అట్లా దిగింది, అలాగే కౌలు రైతులకు ఇస్తున్నారు చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. కౌలు రైతులకు కూడా ఈ తెలంగాణలో ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో కౌలు రైతులు భూమి పట్టుకొని కౌలు రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మీరు కౌలు రైతులా లేకపోతే ఇంకా ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏదైతే ఉందో తెలియజేసినట్లయితేనే మీకు రైతు భరోసాకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు తప్పకుండానైతే ఇక్కడ మీది ఏది జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం 4వ విడత రుణమాఫీ కూడా కావడం అయితే జరుగుతుంది. అతి త్వరలోనే 4వ రుణమాఫీ ఏదైతే విడత ఉందో మీ లిస్ట్లో వచ్చేసి అయితే ఎవరికైతే పేరు వచ్చిందో ఆ పేర్లో మీకు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రుణమాఫీ అయ్యిందో లేదా కూడా. ఇక ఇది అన్నమాట ఈరోజు ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సంక్రాంతి ఈ నెల 23వ తారీఖు అంటే ఆఫ్టర్ సంక్రాంతి 23వ తారీఖు నుంచి వెళ్ళి 26 లోపు అయితే రైతు భరోసా 10-12 ఎకరాల వరకు అయితే ఇక ఇస్తారైతే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ రైతు బంధు అయితే లేట్ అయిందన్నమాట. రైతు భరోసా ఈ ఏదైతే ఉందో ఇప్పటికైతే పొలాలు అయితే ఆల్రెడీ కోత ఇచ్చింది. ఇక మనకు పొలాలు కూడా మళ్ళానైతే వేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకు కూడా ఆవేశం వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసారు అయితే అనుకుంటున్నాను. ఇక మర్చిపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట కూడా కొట్టండి.